హానరబుల్ హైకోర్టు మరి ఆదేశాలు మరి అదేవిధంగా తీర్పునిచ్చింది. మాకు స్పీకర్ గారి పైన సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉన్నది. మా పిటిషన్స్ ఈ 3 శాసనసభ్యులు అయితే ఉన్నారో దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, తెల్ల వెంకట్రావు గారితో పాటు మిగతా 7 శాసనసభ్యుల యొక్క పిటిషన్స్ కూడా స్పీకర్ గారి దగ్గర ఉన్నాయి. మరి మళ్ళీ కోర్టు యొక్క డైరెక్షన్స్ కానీ కోర్టు తీర్పు గురించి వేచి చూడకుండా శాసనసభ యొక్క గౌరవాన్ని ఏదైతే 4 పిల్లర్స్లో మనకు అసలు లెజిస్లేటివ్ అనేది ఒక ప్రధానమైన పిల్లర్. మరి దాని యొక్క గౌరవాన్ని దాని యొక్క ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు స్పీకర్ గారి పైన ఉన్నది. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారి యొక్క ఒత్తిడులకు లోను కాకుండా వారు స్వతంత్రంగా ఖచ్చితంగా ఇలాంటి అనుమానం లేదు, రాజ్యాంగం ప్రకారంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన అనర్హులుగా ప్రకటించేటువంటి సర్వాధికారాలు స్పీకర్ గారికి ఉన్నాయి. కాబట్టి ఈ 3 శాసనసభ్యులతో పాటు మిగతా 7 సభ్యులది కూడా ఎవరైతే పార్టీ ఫిరాయించి బాహట వారు పార్టీ మారనమని చెప్పుకో ఆ 10 మంది శాసనసభ్యుల పైన ఇమ్మీడియట్గా స్పీకర్లుగా ప్రకటించాలని చెప్పేసి కూడా నేను సవినయంగా స్పీకర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.